కామన్గా మరి ఒకరు వెనకాల ఒకరు వచ్చి పక్కన మరి దేవుని సాక్ష్యం చెప్పవలసింది మనం చేస్తున్నాం. రోజు ప్రతిపెట్టుగా ఆచరించుకుంటూ ఉన్నాను. దక్షిణ కదా ప్రభుత్వం దాచి కాపాడి భద్రపడుతున్నాను. దేవతల విషయంగా ఆచరించుకుంటూ ఉన్నానండి. దేవుడు వచ్చిన భర్త పెట్టుకోవచ్చు మేము ప్రార్థన చేయండి. శుక్రవారం పద్మాటి పోగలిగిన రాగం చెప్పి ప్రార్థన చేయించింది. 7 వరకు ప్రార్థించాము. హాస్పిటల్ గారు ఏంటో తెలియదు ప్రార్థించాము. మేము ఆయన శుక్రవారం అయితే ఫోన్ చేశాను. అయితే 2 దగ్గర ఆపరేషన్ పడుతుందని చెప్పింది. ఎంతవరకు బాధపడింది. అయితే నేను 6 వరకు అనుకున్నాను. 6 వరకు అయితే బిడ్డ వరకు 7 ప్రార్థన చేద్దాం. ప్రభు మంచి ఆపరేషన్ చూడుకునేందుకు ప్రార్థించుకున్నాము. దేవుడు కొరకు బట్టి తినాలని ఆపరేషన్ చేశారంటే బిడ్డ క్షేమంగా ఉన్నాడు. పొద్దున కూడా ఇడ్లీ తినాలని చెప్పింది. ఆ బిడ్డ కొరకు ప్రార్థించేయండి. అది ఉదయం కూడా సేవకులకు ఫోన్ చేశాను. సేవకులు కూడా చిన్న కొరకు ప్రార్థన చేయండి అమ్మ ఇడుగులని చెప్పారు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం ఆచరించుకుంటూ ఉన్నాను. నా భర్త దేవుని ఎలా పనిచేసుకుంటుండగా ఆయన ఆరోగ్యం కొరకు ప్రార్థించేయండి. బిడ్డ కొరకు ప్రార్థించండి. పెద్ద బిడ్డ అయితే డిగ్రీ ఎగ్జామ్ రాశాడు. చిన్న బిడ్డ అయితే 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. బిడ్డ కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి మార్కులతో బిడ్డ పాస్ అవుతుంది. మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే పెద్ద బిడ్డకి అయితే 2 నెలలు స్కూల్ కాలేజీ పూర్తవుతూ ఉంది. ప్రభు చిత్త మా బిడ్డల బాబులు ఏముందో నెరవేర్చినట్టు మీ అందరూ ప్రార్థన చేయండి. నిజంగా నాకు మన దినాన్ని చాలా బలవంతగా ఉన్నది. నేను ఆన్లైన్లో ఉండలేను అని చాలా భయపడ్డాను. ఎంతకొని బలవంత కలిగినప్పటికీ ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నాను. దేవుడి కృపను బట్టి తెల్లవారు ప్రభు సంధిలో ఉండి ప్రభుని ఆరాధించుకుని కృపని యోగ్యత ప్రభు నాకు ఇచ్చిన ఆచరించుకుంటూ ఉన్నాను. ఇది వరకు అయితే కలిగినప్పుడు ఇలా జరిగింది. కానీ తెల్లవారు ఉండేవాళ్ళం కాదు. కొంతసేపు వెళ్ళిపోయేవాళ్ళము. కానీ దేవుడి కృపను బట్టి ఆ రోజంతా తెల్లవారు ఉండడానికి ప్రభు ఎంత కృపను ఇచ్చారు. అని బట్టి మనం ఆచరించుకుంటూ ఉన్నాను. మా జీవితకాలం అంతా ప్రభు సంధిలో ప్రభుని ఆరాధించే వల్ల మా కొరకు మీ అందరూ ప్రార్థించండి. అలా సేవలు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కొరకు కూడా ప్రార్థించమని ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చిన్న కొరకు కూడా నేను అయితే ప్రార్థన చేయించాలనుకున్నాను. మేము అందరూ ప్రార్థన చేసుకుని బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ నా సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రభు సహాయం చేయండి కాక. దేవుని నమస్కారం. కూర్చొని దేవుని పక్కకు బట్టి కథనాలంతా కూడా నన్ను కుటుంబాన్ని సంఘాన్ని సంబడిని సేవకులు కూడా అందరికీ కంచి కాపాడి దేవుని వందనాలండి. బిడ్డలందరూ దగ్గర స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. రాకపోకలు దేవుడు తోడుకుండేలాగా బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. దేవుడు మంచి జ్ఞానం దయచేసేలాగా మా కుటుంబం అంతటి కొరకు మేము అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మంచి నీకైతే శుక్రవారం దినాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ముందు రోజు అయితే పాలకులు తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన తర్వాత అక్కడైతే తెలియదని మళ్ళీ MRI తీశారు. తీసిన తర్వాత మన పొద్దున్నే అయితే మళ్ళీ విజయవాడ తీసుకెళ్తే అక్కడ ఏదో నరంలో కిందనేసి ఆపరేషన్ ల్యాప్రోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేశారట. దేవుడు మంచి ఆరోగ్యం దయచేసేలాగా బిడ్డ దేవుడు మళ్ళీ క్షేమంగా గృహానికి తోడుకొచ్చేలాగా బిడ్డ ఆరోగ్యం కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. అంతలేదు కోరింది ప్రార్థన చేయించమని మా కుటుంబం కొరకు మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని ఈ సాక్ష్యం ముగిస్తా ఉన్నాను. దేవుడిని సహాయం చేయండి కాక. దేవుని స్తోత్రాలు. పూర్తి ప్రతి బిడ్డకి హృదయపూర్వకంగా చెల్లించుకుంటూ ఉన్నాను. మరి గతించిన పరిశుద్ధం నుండి పరిశుద్ధం వరకు దేవుడు ఎంతగానో సంఘాన్ని సంఘటనని సంఘ సేవకుల్ని ఒక కుటుంబాన్ని బిడ్డలను కాసి కాపాడి పోషించిన దేవుడికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి విషయం ఇచ్చి ఆయన కృప వల్ల మరి దేవుడు మరి అంతా కాసి కాపాడి మరి దేవుడి సన్నిధి తోడుకొచ్చింది. ఆ దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇచ్చిన మరి 3 కుమార్తెలు 3 అల్లుళ్ళ గురించి ప్రార్థన చేయండి. పెద్ద కుమార్తె అయితే మరి షుగర్ ఎక్కువగా ఉంది, చాలా బాధపడుతూ ఉంది. మన బిడ్డకు ఆరోగ్యం గురించి మరి బిడ్డకి ఇచ్చిన భర్త బిడ్డల గురించి కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. పెద్ద కుమార్తెకు అయితే మరి టైఫాయిడ్ జ్వరం వచ్చి చాలా కలిగింత అయింది. బిడ్డ మరి అలాగుంటే మళ్ళీ వెళ్ళిపోయింది హాస్టల్కి.
బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి అమ్మకి ఇచ్చిన భర్త బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. కుటుంబ రక్షణ గురించి ప్రార్థన చేయండి. అలాగే మరి చిన్న కుమార్తె భర్త బిడ్డల గురించి కూడా మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుమారుడి గురించి కూడా ప్రార్థన చేయండి. కుమారుడికి ఇచ్చిన భార్యను బట్టి మరి ఇచ్చిన గర్భాలను బట్టి కూడా దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి 10వ తారీఖుని బిడ్డకి డేట్ ఇచ్చారు. మరి 10వ తారీఖుని హాస్పిటల్కి జాయిన్ చేయాలంట. మరి బిడ్డ ఆరోగ్యం గురించి మరి న్యాయమైన ఆరోగ్యమైన బిడ్డని ఇచ్చేలాగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి సుఖముడు వచ్చేలాగా కూడా ప్రార్థన చేయండి. అలాగే నా భర్త గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడి సన్నిధికి ఇంటికి అడిగినప్పుడు దేవుడి సన్నిధికి రారు. ఆయన గురించి కూడా ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం గురించి కూడా ప్రార్థన చేయండి. మరి అలాగే మా అమ్మ కూడా మరి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మరి సోమవారం చేస్తాను ఆపరేషన్ మరి నిన్న దినాన్ని అయిందని చెప్పింది బిడ్డ. మరి బాగానే ఉన్నాడని చెప్పింది. దేవుని వందనాలు. బిడ్డ గురించి ఎంతగానో ప్రార్థించాము. ప్రార్థించిన రీతిగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మరి మనం ఎత్తి క్షేమంగా తీసుకొచ్చి మరి బిడ్డ ఆరోగ్యం ఉండేలాగా కూడా ప్రార్థన చేయండి. ఎన్నో సాధన సమస్యలు అయినప్పటికీ దేవుడు మరి ఎంతగానో కాపాడుతూ ఉన్న దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి అలాగే శనిబాబు గురించి మరి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. సింతలకి ఇచ్చిన భర్త బిడ్డల గురించి మరి పాస్టర్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళారు అంటున్నారు. మరి ఆయన ఆరోగ్యం గురించి ఆయన రాకపోకల్లో దేవుడు తోడేయండి లాగా బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయండి. నాకు చెల్లెల కుటుంబం గురించి మరి తమ్ముడు కుటుంబం రక్షణ గురించి కూడా ప్రార్థన చేస్తారని మన సాక్ష్యాన్ని కింద దేవుడు సహాయం చేసిన కాదు. దేవుని స్తోత్రాలు సంఘటనలకు సేవలకు వందనాలండి. గడిచిన దినాంతా దేవుడైన సజీవులకు కాచి కాపాడి భద్రపరిచి ఈ రీతిగా వచ్చినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నాకు ఇచ్చిన ప్రార్థన చేయండి. నా భర్త దీని వల్ల పనిచేసుకుంటుండగా ఆయన మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన కుమారుడు కూడా ఆత్మకృప దగ్గర ఉంటా ఉన్నారు. మరి యాక్సిడెంట్ మాటల్లో కూడా దేవుడు తోడుండేలాగా మంచి ఆరోగ్యం బిడ్డకి ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. తనకి ఇచ్చిన భార్య బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి దేశంలో నా కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎంతో పని కష్టము అయినప్పటికీ అలాగే బాధపడతా ఉంది. అయిన రంజాన్ జరుగుతూ ఉంది. బిడ్డ ఎంతో కష్టపడతా ఉంది. ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేదు. 3 రోజులు పట్టించి ఫోన్ కూడా చేయట్లేదు. బిడ్డ గురించి ప్రార్థన చేయండి. తన తనకి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మంచి ఆరోగ్యంగా ఉండేలాగా స్కూల్కి వెళ్ళి రాకపోకుండా దేవుడు తోడు ఉండేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఇచ్చిన భర్త కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే చిన్న కుమార్తె కొరకు చిన్న బిడ్డ కొరకు తన భర్త కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడి నేనంతా ఎంతో మరి ఎన్నో బలహీనతలు నాకైతే ప్రతి దానికి ఎంతో చిన్న విషయానికి కూడా ఎంతో బలహీనతలుగా ఉంటుంది. దేవుడు నేను ఇంకా ఏం విడిచిపెట్టుకోవాలి, ఏం నేర్చుకోవాలో మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నిజమైన సాక్షిగా మరి దేవుడు నిలబడేలాగా నాకు దేవుడు మంచి ఆలోచించేలాగా నా కోసం ప్రార్థన చేయండి. మరి నాకు మరి కొనంత వాళ్ళ మీదకి ఎంతగానో కృంగిపోతూ ఉన్నాను. మరి మోకాళ్ళు వచ్చి కాళ్ళు నొప్పులు నడుము నొప్పి మళ్ళీ గొంతు మూసేస్తున్న ఎంతో బాధపడ్డాను. మరి హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. మరి ఆ ఇన్ఫెక్షన్ కూడా మరి మందుల వల్ల తగ్గింది. మళ్ళీ వెళ్ళలేదు. దేవుడే తగ్గించాలని వేస్తున్న మందుతో ఊరుకున్నాను. అలాగే ప్రసాదం రాసుకుంటా మరి అలాగే నువ్వు రాసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మంచి అన్ని విషయాలను రోజుకి 3 పిల్లలు వేసుకుంటూ ఉంటాను నేను. మరి దేవుడు సాయంత్రం పూటలు కూడా దేవుడు వేసుకునే మందులో కూడా దేవుడు తోడుండేలాగా నా కోసం ప్రార్థన చేస్తారని, నా కుటుంబం అంతా నా కుటుంబ అవసరాలన్నీ దేవుడు తీర్చాలని నా కోసం ప్రార్థన చేస్తారని నా సాక్ష్యం ముగిస్తుందని దేవుడు నాకు సహాయం చేసిన కాక. జ్ఞాపకం చేసుకోండి. నాకు కూతురు ఇచ్చిన బిడ్డల కొరకు మాలిన కొరకు మా విదేశంలో కొరకు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాకు అకౌంట్లో బండ్లలో నాకు పడిన భర్తను జ్ఞాపకం చేసుకుంటారు. సుశక్తి నమస్కారం. మంగళవారం నుంచి చాలా బలహీనత నాకు కొద్దిగా కాయలు పట్టేసినాయి అంట. 2 రోజులు హాస్పిటల్కి వెళ్ళాను. అయినా తగ్గలేదు.
లక్షవారం సాయంత్రం నుంచి శుక్రవారం ప్రార్థనకు వచ్చింది. కానీ అసలు నోట్లోకి మాట్లాడాలని చాలా భయం వేసింది. గొంతుకంతా పాసిపోయింది. ఏడుగులో శుక్రవారం నా కోసం ఎంత వేదపడి ప్రార్థించిన ప్రతి బిడ్డకి వందనాలు. నేను హాస్పిటల్కి వెళ్ళానండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. శుక్రవారం అసలు నోట్లోకి మాట్లాడలేదు. ఈరోజు పాట పాడడానికి దేవుడు పంపించినందుకు ఇంక నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగా అలాంటి ఆయన తీర్చుకోవాలనుకుంటున్నాను. దేవుడు మంచి ధైర్యం ఇచ్చేలాగా మేము ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని కుటుంబ అవసరాలను దేవుడు తీర్చేలాగా మేము ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారని సాక్షాత్ ముగిస్తున్నాను. ప్రభు నాకు సహాయం చేయండి. మరి మంచిది చక్కగా సాక్షించుకుంటాం. అందరినీ కూడా మరి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మరి అవసరాన్ని కూడా ప్రభువు వారికి సహాయం చేయడం కాక మరి విశ్వాసంతో మనం అందరం కూడా ఆలోచించి కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించుకోవాల్సిన సమయం కాబట్టి మనందరం కూడా వేచిన కూడా కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం. అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి దేవాతి దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మొట్టమొదటి వారంలో గత మార్చి నెలంతా కూడా ప్రభు తన రెక్కల కుటుంబాన్ని కాపాడి మరి ఏప్రిల్ మాసం 4వ మాసంలో ప్రవేశపెట్టిన దేవాది దేవుడు అందరం కూడా స్తుతులు చెందుతున్నాము. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు ఏప్రిల్ మాసంలో దేవుడు మనకి గొప్ప కార్యాలు చేయాలని అందరూ కూడా నోర్లు తెరిచి ప్రభువుని కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. దయచేసి నోర్లు ఇవ్వండి. పరిశుద్ధాత్మలు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాము. దేవాది దేవుడు మనంతగానో ప్రేమిస్తున్నాము. పరిశుద్ధుడు అయిన మహాగణుడు మహోన్నతుడు మరి సర్వలోకానికి కూడా రక్షకుడైన యేసయ్య ఈరోజు నేను నన్ను కూడా ప్రేమించి మనందరినీ కూడా సర్వ శరీరులుగా మన మీదకు దగ్గరకు వచ్చి దేవుడు ఈరోజు మనందరినీ కూడా జీవాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేద్దాం. అవును ప్రభా, ఈ రోజునైనా ఈ సమయాన్ని ఇటు సమయాన్ని చూడటానికి విధించిన సదావకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ధన్యతను మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి పెంచుతున్నాను. ఈ అవకాశం మేము అనేక మందినైనా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా అనేక మంది మరణించారు. మనం చూడవచ్చు, వార్తల్లో పేపర్లో మనం చూస్తున్నాం. అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లో, అనేక మంది బిడ్డలు హాస్పిటల్స్లో చనిపోతూ ఉన్నారు. కానీ మన దేవుడు ఈరోజు మనందరినీ కూడా క్షేమంగా ఉంచిన దేవాది దేవునికి మన మనసారా దేవుడి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అవును ప్రభా, ఈ రోజునైనా మీరు మాకు జీవానికి పెట్టకపోతే, ఈరోజు మీరు మాకు ఆయుష్ని ఇవ్వకపోతే, ఈరోజు మీరు మాకు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతేనైనా ఈ రీతిగా మేము ప్రేమించలేమునైనా, ఈ రీతిగా మేము ఆరాధన చేయలేము ప్రభా. మీకు వందనాలు. ఈ రోజునైనా ఈ రీతిగా మేము ఉండటానికి కేవలం ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అయ్యా, షడ్రక్ మేషక్ అబేద్నెగోను మీరు కాపాడిన దేవుడు ప్రభా. ఈరోజు మనందరినీ కూడా ప్రేమిస్తున్న దేవుడునైనా. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను కనుక నిత్యము కూడా నీ ఎడల నేను విడువగా కృప చూపుచున్నాను అని దేవాది దేవుడు ఈరోజు సెలవిస్తున్నాను. అవును ప్రభా, ఈరోజు మమ్మల్ని మీద మీ హస్తాల్లో నేను మీ గుడి హస్తాల్లో మమ్మల్ని మీరు కోడి తన బిడ్డలను కాపాడినట్లుగా ఈరోజు మీ బిడ్డలుగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్చర్యం. దేవుడికి మనం చెప్తాం, అవును ప్రభా, మీరే మాకు ఆశ్చర్యమైన, మీరే మాకు కొండ, మీరే మాకు ఆధారమునైనా. అయ్యా, మీకు వందనాలు. పగలు ఎండ దెబ్బైనా కూడా నీకు తగ్గదంటున్నాడు, రాత్రి వెండిన దెబ్బైనా కూడా నీకు తగ్గదంటున్నాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడుగా ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. నీ ముందర నీ యొక్క వెనకాలనే ఉంటానని దేవాది దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం ఏమి చేయాలో తెలుసా? కొండల నా పనులు తెచ్చున్నాను, నాకు సహాయం వచ్చిన ప్రభావ అన్న కీర్తనాకారుడు మీ దేవుడు సెలవిస్తున్నాడు. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా, ఈ యొక్క యెహోవానే మాకు సహాయం కలుగు ప్రభా. ఈ రోజునైనా మా రెండు చేతులు ఎత్తు ప్రభా, ఆకాశం వైపునైనా మా చేతులకు మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించండి, మా యొక్క మొరను మీరు ఆలకించండి, మా విన్నపాలను మీరు ఆలకించండి, మా యొక్క పరిస్థితులు మీరునైనా సరిదిద్దండి ప్రభునైనా. మాకు అనారోగ్యాన్ని మీరు తీర్చిందండి, బలహీనను బలపరచండి, శక్తిని మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు. అందరం కూడా దేవుని స్తుతిస్తుంది. దేవుని రెండు చేతులతో కూడా మనం చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. నన్ను దాచిన
ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీడలోన దాచినావా నేనంటే నీకు, ఎంత ప్రేమయా ఏమి లేని నాకు అన్ని ఇచ్చినావయా. మాటరాని నా నోటి పాట ఇచ్చినావయా, ఏమి లేని నాకు అన్ని ఇచ్చినావయా. మాటరాని నా నోటి పాట ఇచ్చినావయా. ఒంటరి నేనైనా తోడకు నిలిచినా, నీడగా నిలిచినా నిన్ను నే మరుతున్నా. ఒంటరి నేనైనా తోడకు నిలిచినా, నీడగా నిలిచినా నిన్ను నే మరుతున్నా. కన్నీరైనా చూపించలేని ప్రేమ, కన్నీరైనా చూపించలేని నమ్మకం. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీడలోన నన్ను దాచినావా నేనంటే నీకు, ఎంత ప్రేమయా. నీడలోన నన్ను దాచినావా నేనంటే నీకు, ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదాచెను. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా, నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదాచెను. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకున్నా నన్ను వదిలి వెళ్ళినా. కన్నవారు కాదని దూరమైపోయినా, ఉన్నవారు లేకున్నా అన్ని వదిలిపోయినా, ఏమి లేని నాకు అన్ని ఇచ్చినావయా. మాటరాని నా నోటి పాట ఇచ్చినావయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదాచెను. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా, నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదాచెను. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా. ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, 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 ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీడలోన నన్ను దాచినావా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా. అందరం కూడా కూర్చుందాం, దయచేసి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేవారు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి మరి వర్తమానం దేవుని యొక్క దాసుడు, మరి వర్తమానం ఈరోజు దేవుని యొక్క
దేవుడు మనతో మాట్లాడడానికి ప్రభు బలారాధన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి అందరం కూడా భయంతో భక్తితో మరి దేవుళ్ళు ముందుకు సాగిపోతాం. మరి అబ్రహం గారు ప్రార్థన చేస్తారు, స్త్రీల నుంచి ఎన్నబొత్తుల లక్ష్మి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మరి ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన దేవానికి దేవానికి ఇక పాట ద్వారా గొప్ప దేవానికి పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి చంద్ర సూర్యుని శాశ్వత గొప్ప దేవానికి ఎవరైతే పడుతున్నారండి అతడు మాట్లాడి సహాయం గొప్ప దేవానికి పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి ఎంతోమంది బలంగా ఉన్నారండి అతడు మాట్లాడి సహాయం చేయడానికి గొప్ప దేవానికి నీకేమో చిన్న తెలుసుకోవాలి ఏంటంటే గొప్ప దేవానికి పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి ఎవరైతే సాక్ష్యం చెప్పబడింది ఆ సాక్ష్యాలు ఆలకించి భద్రపరిచేలా సహాయం చేయడం గొప్ప దేవానికి పదే బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి ఈ బలాలలో పాల్గొంటున్న పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి రచన ఎంతోమంది రచన తీసుకున్న సహాయం గొప్ప దేవానికి పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి ఇంకా ఏం గడిపోతున్న తండ్రి గొప్ప దేవానికి పది బిడ్డని శాశ్వత గొప్ప దేవానికి ఈ విధంగా ఎగ్జామ్ రాసి పెట్టింది శాశ్వత దేవానికి పది పెట్టింది శాశ్వత దేవానికి ఇక స్కూల్కి వెళ్తా ఉన్నదండి మొత్తం ఉన్నదండి గొప్ప దేవానికి పది పెట్టింది శాశ్వత గొప్ప దేవానికి ఎవరైతే ఈ అవసరం వచ్చారో గొప్ప దేవానికి అవసరం ఇచ్చిన సహాయం గొప్ప దేవానికి పది పెట్టింది శాశ్వత గొప్ప దేవానికి ఇక ఇది సున్నా పెట్టిన పేరు పేరు చెప్పింది శాశ్వత గొప్ప దేవానికి పది పెట్టింది శాశ్వత గొప్ప దేవానికి ఇక ఇంకా ఎంతమంది ఉన్నదని గొప్ప దేవానికి పది పెట్టింది శాశ్వత గొప్ప దేవానికి సేవ కుటుంబాన్ని శాశ్వత గొప్ప దేవానికి పది పెట్టింది శాశ్వత గొప్ప దేవానికి కల్పంలో కల్పించి సహాయం గొప్ప దేవానికి కల్పాల సేవ తండ్రి శుభ్ర సహాయం గొప్ప దేవానికి పది పెట్టింది శాశ్వత గొప్ప దేవానికి దేశంలో ఉన్నాం తండ్రి. ప్రార్థన చేసుకుంటామండి. మహోన్నతుడ మహాగణుడ మీకు వేలాది వందనాలు స్తోత్రాలైనా గతించిన వారం నుంచి ఈ వారం వరకు అయినా మీ చదువులైన రక్షందరూ మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరుచుకుందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు వేసయ్య. ఇంతవరకు నైనా ప్రవేశిస్తున్నది మేమందరం సజీవంగా ఉన్నామంటే అది నీ కృపే తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రీతులైనా ఉంచినందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు అయినా. ఇంతవరకు నేను పాటల ద్వారా నైనా బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా బిడ్డలుగా పరిపరిచిన తండ్రి వాక్యం చెప్తుండగా తండ్రి ప్రభ మేము విని గ్రహించే మనసు మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పరమందు చేర్చుకోమని అడుగుచున్నాం మా తండ్రి. మరి మంచిది ప్రార్థించబడేదని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించగాక. మరి ఆ సమయంలో దేవుని యొక్క సందేశానికి మనం వెళ్దాం. అందరం కూడా బైబిల్ దగ్గరిద్దాం. అపోస్తల కార్యంలో 27వ అధ్యాయము, అపోస్తల కార్యంలో 27వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలను మనం చదువుకొని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడవద్దు, పిల్లల్ని ఇటువంటి కూడా తిరగనివ్వండి. దేవుని యొక్క ప్రాముఖ్యమైన సంఘానికి మనం వచ్చాం. సమయం 12:20 వస్తుంది. దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇద్దాం. మనం కూడా అపోస్తల కార్యం 27వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలను మనం చదువుకుందాం. ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకోవడానికి మిమ్మల్ని వేడుకొనిచున్నాను. వాడకాయ కానీ మీలో ఎవరి ప్రారంభంలో హాని కలగదు. నేను ఎవరిని వాడినో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకము, నీవు కైసారు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలా ప్రయాణం పోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరగనని నేను దేవుని నమ్ముచున్నాను. ఆయనను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉందని చెప్పాను. మరి చూడండి ప్రియులారా,
అపోస్తలైన ఎక్కువ తగ్గించు, ఎక్కువ తగ్గించు. అపోస్తల కార్యంలో 27వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సందేశం, మరి దేవుని మాటలు అపోస్తలుడైన పౌలు గారికి మరి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, ఎవరు కూడా అపోస్తలుడైన పౌలుతో నువ్వు భయపడవద్దు, నువ్వు ప్రయాణించవలసిన దారి నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలని పౌలు గారికి చెప్తున్న మాటలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకున్నాడు. యేసు ప్రభు గారు చెప్తున్నారు, పౌలు గారికి చెప్తున్నాడు. ఒకవేళ పౌలు ఎందుకు భయపడుతున్నాడంటే ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు భయపడవద్దు అని దేవుడు వాక్యము మరి ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా పరిశుద్ధమైన గ్రంథాలు మనం చూసినట్లయితే మరి 365 రోజులు కూడా మరి ఈ భయం అనే మాటను మరి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిందని మనం చూసుకున్నాం ప్రియులారా. అయితే దేవుని వాక్యము ఎందుకు మరి పౌలు గారికి చెప్పిందంటే భయపడవద్దు. దేవుని యొక్క యాజకుడు పౌలు గారు కాబట్టి మరి పౌలు గారికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడదు, ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకుంటూ మిమ్మల్ని వేడుకొనిచున్నాను. పౌలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనాను ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు భయపడ్డాడంటే వాడ మీద ప్రయాణం చేయించున్నాడు. ఎందుకు భయపడ్డాడు అతనంటే అతనికి ఏదో భయం కలిగింది. పౌలు గారికి భయం సంభవించిందని యేసు ప్రభువుకు ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనాను. చాలామంది చూడండి ప్రియులారా, భయం అనేక మందిని పీడిస్తూ ఉంటారు, భయం అనేక మందిని వెంటాడుతూ ఉంటారు. ఏదో ఒక భయం కదా, అనారోగ్యము కరమైన ఒక భయం మనలో ఉంటారు. ఒకవేళ కరువు అనే భయం మనలో ఉంటుంది. ఎందుకు సహాయం లేని అపాయం మనలో ఉంటుంది. చాలామందికి రకాలైన భయాలు ఉంటాయి. ఎందుకు ఈ భయము వెంటాడుతుందంటే ఈ భయము ఎప్పుడైతే ఎందుకు భయం ఇక్కడ ప్రస్తావించబడిందంటే ఎప్పుడైతే దేవుడు మొదటిగా మరి ఆదామును దేవుడు వనంలో చేసినప్పుడు ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవుని మాట లోబడకుండా ఎప్పుడైతే దేవునికి అవేదుడై మరి ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినలేదో అప్పుడే మనిషికి ఏమి కలిగిందంటే భయం కలిగింది కదండి. భయం ఎప్పటి నుంచి కలిగిందని చాలామందికి తెలియవచ్చు. దేవుని మాట వినలేనందున ఆదాముకి ఏమి కలిగిందని కూడా భయం కలిగింది. ఎందుకు భయం కలిగిందంటే దేవుడు చెప్పిన మాట ఆదాము వింటే మానవుడు భయపడక్కర్లేదు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఆదాము వినలేదు. కాబట్టి ఆదాము దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆదాము దిగంబరుగా దేవుడి దగ్గర దోగున్నాడు. దేవుని చూడటానికి ఇంకా అవకాశం లేదు ఆదాముకి. ఎందుకు దేవుడు వచ్చినా దేవుడితో సరిగ్గా మాట్లాడలేకపోయాడంటే ఆదాము నేను దేవుడి మాట వినలేదని భయపడ్డాడు. అంటే ఈరోజు ఆదాము నుంచి మనకి ఏమి ప్రస్తావించబడింది? భయం. ఈ భయం అనేది ఎందుకు మనం వెంటాడుతుందంటే చాలా ఏదో ఒక భయం మనకు కలుగుతూ ఉంటుంది. ఒకవేళ చూడండి, మనం వాహనం మీద ప్రయాణం చేసినప్పుడు సడన్గా మన వాహనానికి ఎవరైనా అడ్డు వస్తే మనకి ఏం కలుగుతుంది? అక్కడ భయం వేస్తుంది. అయ్యో ఒకవేళ నేను ఏదైనా వెంటనే గుద్దానేమో, నేను పడిపోయానేమో అనే భయం మనలో కలుగుతూ ఉంటుంది. అందుకే భయం అనేది ఏ మనిషిలో కూడా చనిపోయే వరకు కూడా భయం అనేది పోతుంది కదండి. ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం చాలామంది. వెళ్ళినప్పుడు ఆ మనిషి భయంతో సహం చనిపోతాడు. ఐసీయూలో పెట్టినప్పుడు మరి వెంటిలేటర్ అలాగే ఆక్సిజన్ పెట్టినప్పుడు ఆ మనిషికి ఏదో భయపడతాడు, నాకు ఇంకా ఏదైనా అయిపోతుందా. బ్రతకవలసిన మనిషిని ఇంకా ఏమి వెంటాడుతుందంటే కదా భయం వెంటాడుతుంది. ఆ మనిషి భయంతోనే చనిపోతాడు. అంటే ఈ భయం అనేది మన జీవితంలో ఎందుకు పోదంటే ఆదాము నుంచి వచ్చిన ఈ భయము మనం మనిషి చనిపోయే వరకు కూడా భయం అనేది మనలో ఉంటుంది. ఏదో ఒక సందర్భాన్ని బట్టి భయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా బంధువులు వచ్చారు, మన ఇంట్లో ఏమీ కూడా మరి వండటానికి ఏమీ కూడా లేదు, మనం భయపడతాం. అయ్యో కుటుంబ సభ్యులు వచ్చారు, మరి వంట చేయటానికి మాకు ఏమీ కూడా లేదు. అంటే ఈ రకాలైన భయాల గురించి ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా 31వ అధ్యాయంలో ఒకసారి మనం వెళ్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో ఇక్కడ చక్కని మాటలు మరి దేవుడు ఇక్కడ మనకు అనుగ్రహించి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయంలో 8వ వచనాన్ని
ఒకసారి మనం చదువుకుందాం, చూడండి 8వ వచనం చదవండి. 7వ వచనం నుంచి చదువుకుందాం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి చాలండి. ప్రియులారా చూడండి, ఇక్కడ మోషే రాయించిన యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. యెహోషువను పిలిచి యెహోవా సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, మరియు మోషే యెహోషువను పిలిచి. యెహోషువ ఎవరంటే దేవుని యొక్క ప్రవక్త, దేవుని మాట విన్న ఒక యాజకుడైన, దేవుని ప్రేమించిన ఒక సేవకుడు, నాయకుడు యెహోషువ. అనేక మంది ప్రజలను పరిపాలించిన వ్యక్తి, అనేక మంది ప్రజల్ని దేవునిలోకి నడిపించిన వ్యక్తి యెహోషువ. అయితే మరి యెహోషువను పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నిబ్బరం కలిగి అంటే నీవు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నీవు ముందుకు సాగుపో అని యెహోషువతో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. అందుకు యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచుకును. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీ పితరుల నుంచి నీకు కలిగిన ఆస్తి, నీ పితరుల నుంచి నీకు కలిగిన ప్రతీదీ కూడా నీకు నేను ప్రమాణం చేస్తున్నాను. నీవు దేవుని యొక్క ఉద్దేశము మేరకు నువ్వు ముందుకు సాగపోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రమాణాన్ని బట్టి దేవుడిని ఏ దేశానికైతే నడిపిస్తాడో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీవు దేవుడు చెప్పిన దేశానికి నువ్వు వెళితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నీకు అండగా ఉంటాడు అని యెహోషువతో దేవాతి దేవుడు ముందుగానే మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూడవచ్చు. అందుకే 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైన. దేవుడికి స్తోత్రం చెప్తూ అందరం కూడా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, నీ ముందర నడుచువాడు. అందరూ చూడండి, అందరూ కూడా అధ్యాయాన్ని చదువుతాం. అందరూ కూడా బైబిల్ చూడండి ఒకసారి. 31:8 వచ్చిన ఒకసారి చదవండి ఒకసారి. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండేను. నీ ముందర నడిచేవాడు యెహోవా, నీ వెనకాల నడిచేవాడు యెహోవా, నీ ప్రక్కన కూడా నడిచేవాడు యెహోవా. మనం అనుకోవచ్చు, మనం వాహనం మీద వస్తున్నామంటే అది కేవలం దేవాతి దేవుడు కృప. మేము ఉదయం వచ్చినప్పుడు ప్రియులారా 6 గంటల సమయంలో మాకు గన్నవరంలో 2 సార్లు సడన్గా మనుషులు అడ్డొచ్చేసేవారు. అంటే అక్కడ దగ్గరకు వచ్చేసినప్పుడు భయం వేస్తుంది, ఒకవేళ నేనేమన్నా వద్దానేమని. అక్కడ నాకు ఎవరు కాపాడారంటే నన్ను దేవాతి దేవుడు నా ముందర వచ్చాడు. నేను వెళ్ళినప్పుడు ఆయన తన మార్గం నుంచి ఆయన దూతలుగా నాకు ముందుగా ఉంచాడు. కాబట్టి మనం అందరం కూడా సజీవంగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ఒక మార్గానికి మనం వెళ్ళగలుగుతున్నామంటే దేవుడు మనకు ముందుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడికైనా ముందుకి వెళ్ళగలుగుతున్నాం. చాలామంది ఆలోచించాలి. అంటే చాలామంది అనుకోవచ్చు, నా దేవుడు నన్ను కాపాడకపోయినా నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనుకుంటారు. కానీ దేవాతి దేవుడు మనం కాపాడకపోతే మనం ఏమి కూడా మనము చేయలేము. ఏ యొక్క పనిని కూడా మనం సాధించలేము. అందుకే చెప్తున్నాడు, ఆయన నీకు తోడై ఉండెను. నీ ముందర దేవుణ్ణి ముందుగా పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వెన్నట్టుగానే దేవుని మనం ఎప్పుడు కూడా ముందు పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని మనం ప్రేమించకుండా ఈ లోకంలో ఏది కూడా మనము చెప్పాలి, ఏది కూడా మనము సాధించలేము, ఏది కూడా మనము చేయలేము. ఎందుకంటే మనం ప్రేమించవలసిన వ్యక్తి ఎవరంటే దేవాతి దేవుడు. ముందుగా దేవుని మనం ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని ఈ లోకంలో ఉన్న వాటిని ఆయనను అంటే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవకుడము, ఇవన్నీ కూడా ఈ శరీర లోకంలో ఉన్నవి. కాబట్టి మనము దేవుని ప్రేమించకపోతే దేవుడు మనం ఎవరికైతే ఎక్కువగా ప్రేమిస్తామో మనల్ని వాటి నుంచి దూరం చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నేను విడువడు, నేను ఎడబాయడు, భయపడకము, విస్మయం పొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ నేను చెప్పిన చోటకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి, నువ్వు ఆ దేశాన్ని మరి స్వతంత్రించుకోవాలి. నేను చెప్పిన మాట నువ్వు ప్రతిదీ కూడా వినాలి అని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనం చూచాం. యెహోషువ భయపడ్డాడు. ఏంటి ప్రభు, నేను ఎలా వెళ్ళాలి సేవ చేయడానికి? నేను ఆ ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళి నేను దేవుని సువార్తను ఎలా చెప్పాలి?
ఎలా నేను దేవుడి సువార్తను ప్రకటించాలి అని యెహోషువ భయపడినప్పుడు దేవుడు యెహోషువను వదిలిపెట్టాడండి. దేవుడు యెహోషువను వదిలిపెట్టలేదు. యెహోషువతో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ ముందర నేను ఉంటాను, నువ్వు వెళ్ళు. నేను ఎక్కడికైతే నేను వెళ్ళమంటానో ఆ చోటకు నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నీవు దేవుని సువార్తను అక్కడ నువ్వు తెలియజేయాలి. ఇక్కడ యోనా విషయంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన చోటకు వెళ్ళమంటే యోనా వేరొక చోటకు వెళ్ళాడు. యోనాకు భయంకరమైన శ్రమలు అక్కడ పడ్డాడు. ఎందుకంటే దేవుడు మరి వెళ్ళమన్న దానికి వెళ్ళకుండా వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు యోనా? ఎందుకు దేవుడు చెప్పిన మాటకు వెళ్ళలేదంటే యోనాకి మహాశ్రమ కలిగింది. ఆ యొక్క చేప కడుపులో 3 దినాలు ఉన్నప్పటికీ కూడా దేవుడితో ప్రార్థన చేశాడు. ప్రభా, నేను భయంకరమైన ఉపద్రవంలో నేను పండుకుని ఉన్నాను, దయచేసి నా మనవి ఆలకించు ప్రభా. నేను చేసిన పొరపాటు ఏంటంటే నీవు నినివే వెళ్ళమంటే నేను తర్షీషు పారిపోయాను. దేవుడు ఏంటో నినివే ప్రజలు పాడైపోతున్నారు, నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే యోనా హాయిగా ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషు వెళ్ళే ఓడకి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. యోనాకి ఏమీ తెలియట్లేదు. ఓడలో ప్రయాణం చేసినప్పుడు మరి యోనా పండుకుంటుంటే భయంకరమైన గాలి, సునామీ, వర్షాలు అక్కడ వస్తుంటే ఓడ నావికుడైనా భయపడుతూ ఉన్నాడు. కానీ యోనా గారు మాత్రం ఓడ దిగువ భాగంలో పడుకుని ఉన్నాడు. అప్పుడు మరి ఓడ నావికుడు భయపడుతున్నాడు. ఓడ నావికుడు మరి చాలా భయపడుతున్నాడు. అయ్యో, భయంకరమైన గాలి ఎక్కడ వస్తుంది, మనం ఎలాగా మనం రక్షించవలసింది ఎవరున్నారు ఇక్కడ, మనం ఎలా మన ప్రాణాలను ఎలా దక్కించుకోవాలి, మన ప్రాణాలను కాపాడవలసిన నాదుడు ఎవరని అందరం కూడా భయపడుతుంటే యోనా చక్కగా నిద్రపోతున్నాడు. అప్పుడు యోనాని చెప్తూ ఉన్నాడు, ఓ ఈ నిద్రపోతా, మేమందరం కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, నీవేంటి అలా పండుకుని చక్కగా పండుకుని ఉన్నావేంటని వాడు నా ఒకటి అడిగినప్పుడు ఇదంతా కూడా నా వల్లే జరిగింది, కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి అని యోనా చెప్పినప్పుడు ఎప్పుడైతే యోనాని సముద్రంలో పడవేశారో దేవుడు యోనాని అక్కడ చంపలేదు. యోనా సముద్రంలో పడినప్పుడు యోనా చచ్చిపోయాడండి? యోనా చచ్చిపోలేదు. దేవుడు దేనికి ఆజ్ఞాపించాడంటే ఒక చేపతో దేవుడు మాట్లాడాడు. ఆ చేప వెళ్ళి యోనాని 3 దినాలు మరి చేప కడుపులో పెట్టుకున్నప్పటికీ కూడా యోనా అలాగే ప్రార్థించుకున్నట్టుగా మనం వాక్యం తెలియజేస్తూ ఉంది. వాక్యంలో మరి యోనా గ్రంథంలో మనం చదివినట్లయితే యోనా మరి చేప కడుపులో 3 దినం నుండి ఎంతగానో మొర్ర పెట్టాడు, ప్రార్థన చేశాడంట, పశ్చాత్తాపన పొందుకున్నాడంట. అయ్యో ప్రభువా, నీవు నినివే వెళ్ళమన్నా, నేను వెళ్ళలేకపోయాను ప్రభా, తర్షీషు పారిపోయాను, ఎందుకంటే నా సుఖాన్ని నేను చూసుకున్నాను. నినివే ప్రజలకి అక్కడ దేవుని సువార్త ప్రకటించకుండా, అంటే నినివే ప్రజల దగ్గరికి దేవుడు ఎందుకు వెళ్ళమన్నాడో తెలుసా? అక్కడ నినివే ప్రజలకి చాలామంది వాక్యం కరువైపోతుంది. నినివే ప్రజల్లో మార్పు లేదు, నినివే ప్రజల్లో రక్షణ లేదు. కాబట్టి దేవుడు యోనా గారితో చెప్పాడు, నువ్వు నినివే వెళ్ళి ఆ సువార్తను, ఆ గ్రామాన్ని నువ్వు మార్చాలి. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మనం వినాలి. దేవుడు చెప్పిన మాట మనం వినకపోతే యోనాకు కలిగిన శ్రమలలాగే మనకు కూడా కలుగుతాయని దేవుడి వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. అందుకే యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, నేను చెప్పిన చోటకు నువ్వు వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నీ ముందర నేను నడుస్తాను అని దేవుడి వాక్యము ఇక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 41వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 10 నుంచి 14 వచనాలు మనం చూద్దాం. చూడండి ఒకసారి. బూదిగంతం నుండి నేను పట్టుకునే దాన్ని కొనాల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దోషుడు అనియో నేను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము. ప్రియులారా చూడండి, ఇక్కడ యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ దేవుడితో చెప్తున్నాడు, యెషయాతో దేవుడు చెప్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుడు ఈరోజు మనందరితో కూడా చెప్పి ఉన్నాడు, ప్రియులారా, నా ప్రియ కుమార్తెలారా, నా ప్రియ జనులారా, నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, నన్ను ఎవరైతే మరి విశ్వాసంతో నన్ను గణపరుస్తున్నారో, నేను అందరినీ కూడా ఈ రోజుతో మీకు మాటిస్తున్నాను, నీకు తోడై ఉంటాను, భయపడవద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను, భయపడవద్దు, భయము పడవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఈ భూలోకంలో మరి భయము అనేది మనం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది. అధైర్యపడవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఎవరికైనా భయం సంభవించినప్పుడు, ఎవరికైనా ఆపద కలిగినప్పుడు, ఏదైనా మరి గుండు
చాలా స్పీడ్గా కొట్టుకున్నప్పుడు కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 120వ అధ్యాయం చదువుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ధైర్యాన్ని ఇస్తారు ఆ రెండు అధ్యాయులు కూడా. నేను ఎక్కడికైనా మరి వెళ్ళినప్పుడు, నా పరిస్థితులను బట్టి వెళ్ళినప్పుడు 23వ అధ్యాయం చదువుకుంటాను, 120వ అధ్యాయం చదువుకుంటాను, 91వ కీర్తన నా నోట్లో నేనే చెప్పుకుంటాను. ఒకవేళ చదవకపోయినా వాహనం మీద వెళ్ళినప్పుడైనా ఆ 3 అధ్యాయాలు చదవకుండా మాత్రం నేను ఎక్కడికి బయటికి రాను. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక మనిషిని కాపాడాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు చూడండి. మీరు వాహనం మీద వెళ్ళాలి అంటే, ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకుంటే, మీకు ఎక్కడైనా భయం ఉందంటే 91 మీరు చదవండి, ఎంతకైనా ధైర్యాన్ని మీకు ఇస్తారు. 120వ అధ్యాయం చదవండి. దేవుడు మీకు రాకపోకలో దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ మీరు మీకు ఎవరు కూడా లేక మీరు ఒంటరిగా ఉంటే 23వ అధ్యాయం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకు ఏ లేమి కూడా నాకు కలగదు అని అక్కడ ప్రభు ఒక వాక్యం ఈ రోజు మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. దిగులు పడవద్దు, భయపడవద్దు ప్రియులారా. దేవుణ్ణి విశ్వాసంతో ప్రేమించే వారందరూ కూడా ఎవరూ కూడా భయపడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే విశ్వాసులకి భయం ఉండదండి, అవిశ్వాసులకు భయం ఉంటుంది. ఎందుకు అవిశ్వాసులకు భయం ఉంటుందంటే, మేము దేవుని నమ్ముకుని ఉన్నాము, నరకం వెళ్తామా పరలోకం వెళ్తామా. అవిశ్వాసులు భయపడతారు, చాలామంది హైందువులు భయపడతారు. ఎందుకంటే మేము మరి దేవుని నమ్మకుండా మరి చర్చలకు వెళ్తున్నాం కానీ రక్షణ తీసుకోలేదని వారికి భయం ఉంటుంది. క్రైస్తవులైన మనకి బాప్తిస్మం తీసుకున్నాక భయం అనేది మనకి ఉండకూడదు. ఎందుకంటే దేవుని సంఘానికి మనం రావాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క సంఘంలో మనం సభ్యులుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం ప్రార్థన చేస్తాం, అన్నింటికన్నా ముఖ్యంగా మన కుటుంబంలో ప్రార్థన జీవితం మనకి చాలా అవసరం. వ్యక్తిగతంగా మోకరించి దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఏదైనా సరే మనం పొందుకుంటామని నిరీక్షణ మనకి కావాలి. అందుకే నీకు సహాయం చేయవాడను నేనే. దేవుడు చెప్తున్నాడు, నీకు సహాయం చేసేది నేనే. ఈ లోకంలో నీకు మనుషులు ఎవరు కూడా సహాయం చేయరు, ఈ లోకంలో నీకు బంధువులు కూడా నీకు సహాయం చేయరు. నేను నీకు సహాయం చేస్తాను, నీతియు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నేను ఆదుకుంటాను, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని ప్రభువు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, మనం ముందుగా చదువుకున్న అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు గారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకోనండి. ఇప్పుడైనా అందరం కూడా అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇప్పుడైనా నువ్వు ధైర్యం తెచ్చుకోనండి, నేను మిమ్మల్ని వేడుకొంచున్నా. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడైనా. ఒకవేళ నిన్నటి వరకు మనం భయపడ్డామేమో, కనీసం ఇప్పుడైనా కూడా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి పౌలు గారు దేవుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఓడకే కానీ మీలో ఎవరి ప్రాణమునకు హాని కలగదు. ఓడకైతే హాని కలుగుతుంది కానీ మీలో ఎవరికి కూడా, ఓడలో ప్రయాణం చేసే వారికి ఎటువంటి హాని కూడా కలుగుతుంది అంటున్నాడండి మన దేవుడు. ఓడకైతే హాని కలుగుతుంది అంటున్నాడు కానీ ఓడలో ఉన్న విశ్వాసులు ఎవరంటే దేవుని నమ్ముకున్న వారు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను ఎవరి వాడిలో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలుతో చెప్తున్నాడు, పౌలా భయపడకము, నువ్వు కైసారు ఎదుట నిలవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమే పోచిన వారందరూ కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు, పౌలా నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నువ్వు కైసారు వద్ద నిలవలసి ఉన్నది కాబట్టి ఓడలో ప్రయాణం పోచిన వారందరూ కూడా భయపడితే, నీవే భయపడితే ఓడలో ప్రయాణికులు ఇంకెంత భయపడతారు. కాబట్టి మీరు భయపడవద్దు, ఎందుకంటే దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దూత చెప్తుంది, పౌలు నువ్వు భయపడవద్దు, ఓడలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు దేవుని దూత ముందుగానే దేవుని దూత ఉంచబడింది. కాబట్టి అయ్యలారా అమ్మలారా ధైర్యం తెచ్చుకోనండి అని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. పౌలు గారు దేవుని నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే, నా దేవుడు నాతో చెప్పిన ప్రకారం ధైర్యం తెచ్చుకోమన్నాడు నా దేవుడని పౌలు గారికి ఒక నిరీక్షణ కలిగింది. ఎందుకు కలిగిందంటే, దేవుని దూత పౌలుతో ఉన్నది, పౌలుతో చెప్పింది, పౌలా నువ్వు భయపడవద్దు, ఓడలో ప్రయాణం చేయించిన ఓడకి హాని కలుగుతుంది కానీ ఓడలో నీకు మాత్రం హాని అనేది నీకు కలగదు. ఎందుకంటే ఆయనలో మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండేనని
చెప్పాడు. పౌలు నిరీక్షణ పడుతున్నాడు, నేను చనిపోతానేమో. ఓడలో ఒక భయం పౌలుకు సంభవించింది. ఓడ ప్రయాణం చేయించినప్పుడు నాకు ఏదైనా అయిపోతుందేమో, ఒకవేళ నాకు ఏదైనా సంభవిస్తే నేనేం చేయాలి అని పౌలు అనుకుంటుంటే, పౌలుకు దేవుడు దూత ముందుగానే పౌలు దగ్గరికి వెళ్ళింది, నువ్వు భయపడవద్దు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఈరోజు మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకంటే ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకుంటే మిమ్మల్ని వేడుకొనిచున్నాను. దేవుడు చెప్తున్నాడు, నా ప్రియ జనులారా, ఎవరికైనా భయం సంభవించిందేమో, ఒకవేళ నా కుటుంబంలో ఎవరైనా బలహీనంగా ఉంటే మరి నిజంగా వారు ఏమైపోతారని ఒక భయం ఉంటారు. మరి హాస్పిటల్లో ఉంటే అయ్యో నా తల్లి గారు కూడా ఉన్నది అని ఒక భయం మనం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట, ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఒకవేళ ఎవరికైనా భయం అనేది ఉంటే ఆ భయాన్ని తొలగించుకోకమని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు నేర్పిస్తుంది ప్రియులారా. ఎందుకంటే నిశ్చయంగా నీ దేవుడు యెహోవా ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కుడి చేతి నేను పట్టుకుని చిన్నాను, నీవు మాత్రం భయపడవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మనం ప్రేమించిన విధంగా, ఈరోజు దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయించుచున్నారు. ఈరోజు దేవుడు తన సంకల్పం బట్టి మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు అనాది సంకల్పం బట్టి ఈరోజు జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నా ప్రియ సహోదరులందరికీ కూడా తెలియజేసే మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యోనాతో చెప్పిన ప్రమాణం, యోనా చెప్పిన ఆ మాటను ఎందుకు వినలేదో కానీ యోనా దేవుడి మాటను ఎలా త్రోసివేశాడో, మనము కూడా యోనాలాగా దేవుని మాట వినకుండా దేవుడు చెప్పిన మాట వినాలి. ఎందుకంటే యోనా దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి శ్రమలు అనుభవించాడు. లేదా మనం కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆశక్తితో, విశ్వాసంతో ఏదైనా మనం దేవుని దగ్గరికి పొందుకోవడానికి ఒక నిరీక్షణ మనకి కావాలి. అది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం లేకుండా మనం ఏది కూడా దేవుని మనం ప్రశ్నించలేము, దేవుని మనం అడగలేము. కాబట్టి ప్రియులారా, ఏదైనా సరే నీకు కావాలి అంటే నీవు ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా దేవాతి దేవుడు ఈరోజు నేను పౌలులాగా నేర్చుకున్నాను అన్న ఒక నిరీక్షణ నీకు ఉండాలి. ఈరోజు పౌలుతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు దేవుడు మనందరికీ కూడా చెప్తున్న మాట, ధైర్యంగా ఉండండి, ఎవరు కూడా భయపడవద్దని దేవాతి దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, ఇంకా అనేకమైన అంశాలు మనకు ఉన్నాయి కానీ మరి ఆరాధనలోకి మనం వెళ్తాం. కాబట్టి దేవాతి దేవుడు పౌలు గారితో చెప్పినట్టుగా ఈరోజు మనం పౌలులాగా నిరీక్షణ కలిగి ఉందాం, ఒక రక్షణ కలిగి మనం జీవిద్దాం. ఎందుకంటే నా దేవాతి దేవుడు ఈరోజు నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నా దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను, నా దేవుని కొరకు నేను ఏదైనా చేయగలను సామర్థ్యం నాలో ఉంది. నా ప్రభు కొరకు నేను, ఎందుకంటే నా ప్రభు కొరకు నేను అనేకమైన విషయాలు నేను అప్పగించాను, నా ప్రభు కొరకు నా జీవితాన్ని అర్పించాను, నా ప్రభు కొరకు నేను ఒక త్యాగం చేసుకోవాలన్న విశ్వాసం మన గుడ్ ఫ్రైడే రోజున ఎలాగైతే మనం నేర్చుకున్నామో, యేసు ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుని ఆ రోజు ఆయన తలంచుకున్నాం. అదే లేఖనాలు, అదే అధ్యాయాలు కూడా మనం ప్రతి ఒక్క వారం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గుడ్ ఫ్రైడే రోజునే కాదు, ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు చనిపోయి ఆయన మరి పునరుద్ధానుడిగా లేచిన తర్వాత దేవాతి దేవుడు మనకు ఎంతగానో విషయాన్ని ఇచ్చాడు. పేతురు అడుగుతూ ఉంటాడు, ప్రభువు పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురు అడిగినప్పుడు, అవును ప్రభా నేను ప్రేమించుచున్నాను అని పేతురు చెప్పినప్పుడు, నీవేమి కూడా నాకు అక్కర్లేదు కానీ దేవుడు పేతురుని ఒకటి ఇమ్మంటాడు. ఏంటో తెలుసా? నీ హృదయాన్ని మాత్రము నాకు ఇవ్వు. దేవుడు ఈరోజు మన నుంచి కోరుకునేది ఏంటంటే మన హృదయాన్ని. ఒకవేళ మన హృదయంలో ఈ లోకాన్ని, ఒకవేళ ఈ లోకంలో మనుషుల్ని మన హృదయంలో పెట్టుకుంటే దేవుడిని ఈ రోజు నుంచి మన హృదయంలో పెట్టుకుందాం. దేవుడు ఈ మాటను మనందరికీ కూడా అనుగ్రహింపజేసి మనందరినీ కూడా దీవించునుగాక. మరి వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు దాన్ని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె నెత్తిని కృతజ్ఞతలు చెల్లించి
దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభు మరి 12 మంది శిష్యులను కూర్చోబెట్టినప్పుడు ప్రభు వారు చెప్తున్నారు, నేను మీకు అప్పగించిన దానిని మీరు ప్రభు వలన పొందుకుంటూ ఉన్నారు. యేసయ్యను అప్పగించిన శిష్యుడైన యోధ మరి యేసు ప్రభుని ఎందుకు అప్పగించాడంటే దేవుడు అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించాడు. అయినప్పటికీ కూడా మరి యోధ యేసయ్యను అప్పగించాడు. కాబట్టి ప్రభువు వలన మనం ప్రతిదాన్ని పొందుకుంటూ ఉన్నాం. ప్రభు అయిన యేసు తను ఎప్పుడైతే అప్పగించబడ్డాడో ఆయన ఒక రొట్టెని ఎత్తుపట్టుకుని చెప్తున్నాడు, ఏమనంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించి కృతజ్ఞత. దేవునికి అన్ని విషయంలో కూడా మనం కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దీన్ని చేయడానికి మీతో చెప్తున్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన శరీరాన్ని ఎలా నలగొట్టుకుని మన కొరకు ప్రాణత్యాగాన్ని దేవుడు చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన శరీరం ఆయన జ్ఞాపకం చేసుకుని, అవును ప్రభా, నా కొరకే కదా ప్రభా మీరు సిలువలో వేలాడి రక్తం కార్చారు. మీ యొక్క శరీరం కనుక నల్లగొట్టకపోతే ఈరోజు మాకు రక్షణ లేదు నాయన. అవును, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని తలంచుకుని, ఒకవేళ మనం ఏదైనా పాపం చేస్తుంటే దయతో నన్ను క్షమించు ప్రభా అని దేవుని దగ్గర ఒప్పుకొని, యేసయ్య ఎవరినూ కూడా ఈ లోకంలో నీతిమంతులు కాలేము కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేశానేమో, ఏదైనా మీ మాటను అతిక్రమించానేమో, నా నోటితో నా యొక్క చూపుతో నేను ఏదైనా పాపం చేస్తుంటే దయతో నన్ను క్షమించు ప్రభా. ఈ రోజు నుంచి మీ సన్నిధిలో మరి యోగ్యముగా నేను ప్రవర్తిస్తున్నాను, అయోగ్యముగా నేను ప్రవర్తించినట్లయితే దయతో నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా మనం ఆరాధన పాల్గొనలు చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరిని కూడా లేచి నిలబడదాం. ఒకసారి ప్రభు యొక్క బలారాధనలో జ్ఞాపకం చేసుకున్న వారందరం కూడా లేచి నిలబడి, ప్రభు రాత్రి మనకు అప్పగించబడిన రాత్రి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందిద్దరు. ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మరి సంఘ పెద్దలు దయచేసి అక్కడికి రండి. అందరం కూడా కళ్ళు మూసుకుని దయచేసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒక నిమిషము. అవును ప్రభా, మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం. మరి ప్రభు మనకు అప్పగించబడిన యొక్క ఆయన రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరాన్ని, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని మీరు చేయడని చెబుతున్నాను ప్రభువు. మరి ఆయన శరీరం గురించి ప్రార్థన చేయవలసిందిగా కామేశ్వర వచ్చి ప్రార్థన చేస్తాడు. మనందరం కూడా కళ్ళు మూసుకుంటాం. కామేశ్వరిని కల ఉన్నాడా? రావాలి. అందరం కూడా కళ్ళు మూసుకుని, అవును ప్రభా, మీరు మా కొరకు అప్పగించబడిన రాత్రి ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యా నా కొరకు నెలకొట్టబడ్డా ప్రభా, మమ్మల్ని పూర్తిగా ప్రేమించిన మా ప్రియ పదవ తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన బలమైన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటాను. గడిచిన కాలాంతలో మాలో ఒకరిని కాచి కాపాడి సజీవం ఉంచడానికి మీకు వెళ్ళది స్థుతులు స్తోత్రంలో చేసుకుంటాను. ఈ లోకంలో ఎంతో పాపకమైన కుమారుని యేసుక్రీస్తు ఈ లోకాన్ని పంపించి ఆయనలో ఏ పాపం ఏ దోషం లేనప్పుడు మేము చేసిన పాపలను ఆ వారసులు చేసినప్పుడు నీకు వెళ్ళది స్థుతి. ఆ వారసులు నల్లగొట్టి సరిగా మీరు రొట్టెలు దీవించడానికి ఇది మేము తిరుగుచుండగా మా పాపం అతిక్రమం మన్నించి నిత్య దేవం దయచేద్దాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వచ్చున్నాం తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా, నెపమించకయని కృపలో నెపమించకయ
25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రను రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దాని నుండి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయోగను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులుగా రోగులవుచున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రియులారా, ఈ చదువుకున్న లేఖన భాగంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగినప్పుడు వల్ల ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని గురించి మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు మాత్రమే కాదు, ఆయన మరణాన్ని గురించి మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలోను ఆయన యొక్క పాత్రలోనిది మరి శరీరంలోను రక్తంలోను ఎవరైతే అయోగ్యంగా తీసుకుంటారో వారు అపరాధి అవుతారు. అపరాధులుగా మనం ఉండకూడదంటే మనము పరీక్షించుకోవాలి మనలో. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలో తెలుసంటే, అలాగూ మరి ఒకవేళ నేను ఏదైనా అవును ప్రభా మీ సన్నిధిలో సరిగ్గా లేకపోతే నేను ఈరోజు తప్పు చేస్తాను క్షమించినానని ఆయనను పరీక్షించుకొని ఆ రొట్టెను తిని పాత్రలను త్రాగవలను. ఎందుకంటే ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగవాడు తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఏదో మరి ఇస్తున్నారు అని కాదు, కానీ మరి ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన మనం పరీక్షించుకోవాలని, ఆయన రక్తాన్ని గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి స్త్రీ నుంచి శ్రావణి గారు వచ్చి ప్రార్థన చేస్తాం. చెల్లించుకుంటున్నాం ప్రభు. దేవుని వందనాలు నేను మమ్మల్ని ఉన్నవంటి ప్రభు. మీ కృప తండ్రి, మీ కృపలేదు మమ్మల్ని వందనాలు స్తోత్రాలు తండ్రి. నా పాపలకు నేను కొలవలసినట్టు చేసిన త్యాగాలుగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో తండ్రి. బల్లో పాల్గొన్న కృపకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నేను ఇదిగో శరీరాన్ని తీసుకొని చున్నాను, మీ శరీరాన్ని మీ రక్తాన్ని తీసుకొని చున్నాను ప్రభు. నేను యొక్క అయోగ్యంగా కాదు ప్రభు, యోగ్యులు అని ఉంటాను కృప చూపించింది తండ్రి. నేను మేము మాటలో చూపి ప్రవర్తనతో క్షమించి మన్నించుకుని ప్రభు సరి చేసుకుని ప్రభు నేను మీ భక్తులు కలిగి జీవించడానికి కృప చూపించింది తండ్రి. నేను అంతవరకు కూడా నమ్మకస్తులు నేను జీవించుకుని గ్రహించిన అడుగుచున్నాను తండ్రి. నేను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన ధాన్యంగా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఆ ప్రార్థనలు తప్పులంతా క్షమించమని మంచి ప్రార్థన పాసన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సంఘ పెద్దలు రండి. ఆయన రక్తం గురించి మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఏకీపించాం. ఆయన రక్తం కోల్పములు చేసిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడాలి. మనం చేస్తున్న ఎవరైనా దయచేసి రాకపోతే మీ చేతుల పైకి వస్తుంది, మనం చేస్తున్నాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము.
విషయాలు మాకు కలగకుండా ప్రభావైనా మేము పరీక్షించుకొని మేము తగ్గించుకుని ప్రభావ నేను ఆనందించుకుని బైక్ మాకు దయచేయండి. అయ్యా ప్రభావ ఎంతమంది బిడ్డలు ఆనందంగా పాల్గొన్నారు. బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. 100గా మీరు ఫలింపచేయండి ప్రభావ. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారు మీరు బలపరచండి. శక్తిని దయచేయండి. మీకు వందనాలు ఆయన ప్రభావ. ఈ రోజు నేను ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించుకున్నాను ప్రభావ. నేను ఇంకా ముందుకు బిడ్డలు రాలేకపోయారు, వాళ్ళందరినీ కూడా దగ్గర క్షమించుకున్నాను ప్రభావ. నేను మీ చిత్త మీద ప్రభావ నేను వచ్చే ఆదివారం ఈ రీతిగా మేమందరం కూడా కలుసుకుని ప్రభావ మేము ఆరాధించుకునే కృప, మేము ప్రేమించుకునే ధన్యత నాకందరికీ కూడా దయచేయండి ప్రభావ. ఆయన పర్లారంలో పాల్గొని బిడ్డలందరినీ కూడా మీరు తల ఉంచిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వారి కుటుంబానికి సమాధానము దీర్ఘశాంతమైన దయాలతో మీరు దయచేయమని ప్రభావ. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మేము కూడా అలాగే ఉందాం. దేవునికి కానుకలు సమర్పించుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. దయచేసి అందరం కూడా కూర్చుందాం. మరి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఉండాలి. ప్రార్థన విషయాలు చదువుతున్నాను, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా మరి యొక్క అవసరాలన్నీ కూడా విని మరి వారి కొరకు ఈ యొక్క వారం అంతా కూడా మనం ప్రార్థన చేద్దాం. గుడిసే పీటర్ మరి ఆరోగ్య విషయంలో మరి ఆపరేషన్ అంతా కూడా దేవుడు మరి సక్సెస్ఫుల్గా జరిగించినందుకు ఆ బిడ్డ కొరకు మరి తల్లిగారు ఏడు ప్రార్థనలు చేయమని కోరారు. మరి ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎవడొస్తాడు మరి చక్కగా మైకి పరిచయం చేస్తున్నాం. మరి చక్కని బిడ్డ, ఆ బిడ్డ కూడా దేవుడు ఈరోజు సజీవంగా ఉన్నాడు. దేవునికి ఒకసారి మనందరం కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
మరి రెండవదిగా దయమణి గారు మరి భాష గారికి కొనక సమర్పించుకున్నారు 100 రూపాయలు. దేవుడి వారి కుటుంబాన్ని దీవించిన గాక. అలాగే మూడవదిగా మరి సోంపల్లి పద్మవదన్ గారు మరి శివనాన్న గారు భార్య మరి వదిన గారు కూడా అనారోగ్యంగా ఉన్నారని చెప్పారు. మరి పద్మవదన్ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మరి ఆవిడ అత్తగారు మరి సోంపల్లి మరియమ్మ గారు 7 ప్రార్థనలు కోరారు. మరి గురిసే పీటర్ కోసం అలాగే మరి సోంపల్లి పద్మ గారి కోసం కూడా మరి ప్రార్థన చేద్దాం. 7 ప్రార్థనలు. మరి అలాగే ఏసమ్మ వారి చిన్నమ్మ గారు రాజు గారి తల్లి గారు మరి దశభాగం 20 రూపాయలు కానుక సమర్పించుకున్నారు. మరి వారి కొరకు కూడా మరి ప్రార్థన చేద్దాం. రాజు గారి తల్లి విదేశాల్లో ఉన్నారు. మరి ఆమె ఆరోగ్యం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రియులారా గమనించవలసింది మరి వచ్చే ఆదివారం సహవాస విందు మనకి ఏర్పాటు చేయబడిన పేర్లు నేను చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. వచ్చే ఆదివారం ప్రేమ విందు సిద్ధపరిచిన వారు చింతపల్లి గ్రూపు మేరక్కల కుటుంబాలు, అలాగే ఏసం గారి గ్రూపు, మరి గద్దెడ ఐజక్ గారు, అలాగే డొల్ల మార్తమ్ గారు, డొల్ల పద్మ గారు, మరి కుటుంబాలన్నింటిని కూడా మీరు వచ్చే ఆదివారం ప్రేమ విందు మరి ఏర్పాటు చేయవలసిన కుటుంబాలు కాబట్టి మరి ఆ గ్రూపు మరి ఎవరైతే మరి పూజ చేస్తారో మరి పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు అబ్రహం గారు, స్టీవెన్ గారు, మరి మీరు వారిని సంప్రదించండి. మరి మీరు ఏదైనా తెమ్మంటే మరి పెద్దలకు ఇస్తే మరి పెద్దలు కూడా పాల్గొని వారు కిరాణా అన్నీ కూడా తెస్తారు. మరి చింతపల్లి మేర వారి కుటుంబాలన్నీ కూడా మరి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈరోజు మరి రాత్రి 6 గంటల నుంచి మరి ప్రార్థన అనే సంఘం ఉంటుంది కాబట్టి చాలామంది బిడ్డలు వస్తున్నారు. అలాగే దైవన అక్కల బిడ్డలు, మరి అలాగే ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు మరి అందరూ కూడా వస్తున్నారు. ఇంకా చాలామంది రావాలి. మరి సాయంత్రం కూడిక కూడా మరి 2 గంటలు ఉంటుంది కాబట్టి మరి దయచేసి కూడిక కూడా రావాలని మనం చేస్తున్నాను. అలాగే పాస్టర్ గారు ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. మన హైదరాబాద్ వెళ్ళారు. దేవుడు అక్కడ ఉండవలసిన దినాలన్నీ కూడా క్షేమంగా ఉంటాకి మరి దేవుడు కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన సంఘంలో మరి బలహీనంగా ఉన్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఇంకా చాలామంది బిడ్డలు అనారోగ్య కారణాలతో రాలేకపోయారు, మరి వారు సాక్ష్యాలు కూడా చెప్పలేకపోయారు. కానీ అయినప్పటికీ మన యొక్క సంఘ బాధ్యత వారి కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి మరి ఇంకొక గమనిక ఏంటంటే మరి మనకి మన సిద్ధపాటు కూడికలు ముగిసాయి. మరి ఏప్రిల్ మే 2 నెలలు కూడా మరి ఎవరైనా కృతజ్ఞత మీటింగ్లు పెట్టుకుని మరి మీరు తెలియజేస్తే మేము కూడికలో పెడతాము. ఎందుకంటే మరి చాలామంది మరి ఊర్లో వెళ్తారు కాబట్టి ఈ 2 నెలలు ఎక్కడ కూడా మీటింగులు లేవు. ఒకవేళ మీ కుటుంబాల్లో పుట్టినరోజు కూడికలు కానీ ఒకవేళ ప్రత్యేకమైన కూడికలు కానీ మీరు చెప్తే మరి మేము పెడతాం. మీరు ఒక రోజు ముందుగా మాకు తెలియజేయాలని మనం చేస్తున్నాను. మరి 10th క్లాస్ బిడ్డలు మరి పరీక్షలు రాశారు. ఇంటర్ బిడ్డలు దేవుడు వారికి మంచి విజయాలను ఇచ్చి మరి వారు ఎక్కడైతే మరి తదుపరి చదువులు చక్కగా వారు చదువుకోవడానికి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. విదేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మరి చాలామంది మన బిడ్డలు విదేశాల్లో ఉన్నారు, ఇంకా రావాలని చూస్తున్నారు. వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి సంఘ సమస్యల బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మరి వారు కూడా పరీక్షలు రాస్తారు బిడ్డలు, వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ప్రత్యేకంగా పిలిచిన మోషే ఒకసారి మోషే కొరకు ఒకసారి అందరం కూడా ఒకసారి చెప్పలు కొడదామండి. మరి పిలవగానే ప్రతి ఒక్క వారం కూడా అలా చర్చము అనుకుని మరి ప్రయాసపడి మరి నాకు మాట ఇస్తున్నాడు, వస్తానని నిజంగా అలాగే వస్తూ ఉన్నాడు. మన సంఘ ఆరాధన ఎంతగానో నచ్చిందంట. మరి మోషే పేడ కొడుతున్నప్పుడు నాకు ఇంకా పాటలు పడాలి కానీ సమయం అయితే సరిపోదు. మరి దేవుని యొక్క ఆరాధనలో మరి వాళ్ళు చర్చము అనుకుని మన సంఘానికి వస్తున్నాడంటే కేవలం దేవుని కృప. మరి వారికి మా కుటుంబ పక్షంగా సంఘ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరం కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. 7 ప్రార్థనలు దయచేసి ఎక్కడికి కూడా వెళ్ళవద్దు. సో పిల్ల పద్మ గారి కోసం అలాగే గుడిసే పీటర్ గారు మరి కోసం ప్రార్థన చేద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి కొనకు నిమిత్తం సోదరుడు స్టీవెన్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన పెద్ద సార్ అయ్యలే గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకున్నాను. ప్రభా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, కృప గల దేవ, దయ గల తండ్రి, ఏమిచ్చి మీరు చెల్లించలేం ప్రభా, ఏమిచ్చి మిమ్మల్ని కనపరచలేము తండ్రి. స్థుతులకు పాత్రుడా, స్తోత్రాదుడా, వేలాది స్థుతులు మీకే తండ్రి. ఇదిగో ప్రభా మమ్మల్ని మా సంఘ కుటుంబాన్ని గడిచిన వారం నుంచి 5 వారం దాకా మీ సజీవులకు జట్టుకు ఆశీర్వాదపడినందుకు మీకే లెక్కలేని వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభావిపోయిన బిడ్డల సంఘానికి రాలేకపోయి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డలకైతే ఏ బలహీనత ఉందో ప్రభా, బిడ్డలందరినీ మీరు ముట్టి స్వచ్ఛపరచమని ఆశ్రయించమని అడుగుతున్నాను దేవా. అలాగే తండ్రి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి అవసరాలు, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాలు కూడా మీకు ఆదరించుకున్నందుకు దేవాది దేవునికి వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభావిత తండ్రి మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం అందించిన దైవజనులు గారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వాదపరిచినందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే పాటపడిన ప్రతి బిడ్డని, వాక్యాల ప్రతి బిడ్డని కూడా మీకు ఆదరించుకున్నందుకు మీకు లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే కార్యదర్శి బాగా చేసుకున్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే సాక్ష్యాలు చెప్పే ప్రతి బిడ్డని కూడా మీకు కాపుదల్లో ఉంచుకోమని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభుత్వ బిడ్డలు, అలాగే మన బిడ్డలు విదేశాల్లో ఉన్నారు తండ్రి. ఏ బిడ్డకి వాళ్ళంత కలగకుండా మీ కాపుదలకు అందిస్తూ ప్రతి బిడ్డ పెంచుకొని అక్కడి నుంచి పనిచేసి ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు రక్షణ కలగడం, బిడ్డలు పెంచుకొని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభుత్వ నుంచి ప్రయాణం వెళ్ళి బిడ్డలు కూడా మీరు తోడుగా నేడుగా కాసి గమనించేది దాకా మీరు రక్షణ కలగడం, బిడ్డలు పెంచుకొని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే తండ్రి అక్కడి నుంచి ప్రయాణం వచ్చి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా మీకు కాపుదలు ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభావ సంఘ బిడ్డలు, అనేక మంది బిడ్డలు బలహీనతతో ఉన్నారు తండ్రి. ఏ బిడ్డకి వాళ్ళని కలగకుండా మీకు కాపుదలకు అందిస్తూ ప్రతి బిడ్డ పెంచుకొని స్వచ్ఛపరచమని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభావ మా గ్రామాలను, సంఘాన్ని, సంఘ విశ్వాసాలు, సంఘ కాపులను ఎంతగానో ఆశీర్వాదపరిచినందుకు మీకు లెక్కలేని వేలాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే ప్రభావ నీకు సంఘంలో ప్రభావ నీకు బిడ్డలు ఇంకా రక్షణ పొందాలని బిడ్డలు అన్నారు తండ్రి. త్వరగా రక్షణ పొంది మీకు కృపలో చేరడానికి మంచి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభుత్వం గ్రామంలో అనేక బిడ్డలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ప్రభావ. ఈ విడిగే వాళ్ళతో కాకుండా మీకు కాపుదల కలిసి బిడ్డల పని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఎవరస్తులు ఉన్నారు ప్రభావ, ఎవరి బిడ్డలు ఉన్నారు తండ్రి. ఈ బిడ్డకి బలహీనత కాకుండా మీకు కాపుదలకు అందిస్తూ ప్రతి బిడ్డ పని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే బిడ్డలు కూడా మీరు తోడుగా నేడుగా కాసే బిడ్డకు ప్రభావ మంచి మార్కులు కలగ మంచి మార్కులు రావడానికి మంచి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రవాహంతో ప్రతి బిడ్డను కూడా మీకు కాపుదలకు అందిస్తూ ప్రతి బిడ్డ మంచుకొని రాకపోకలు మీరు రక్షణ కలిగి ప్రతి బిడ్డ మంచుకొని ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. అలాగే గృహాలు కట్టుకోవడానికి అనేక బిడ్డలు దాని సహాయం గురించి ఎదురు చూస్తున్నారు తండ్రి. ఏ బిడ్డకి బలం కలగకుండా ఆ బిడ్డకి దాని సహాయం కలిగజేసి తత్వరగా గృహాలు అవడానికి మంచి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా గర్భిణీసులు ఉన్నారు తండ్రి. ఏ బిడ్డకి బలం కలగకుండా మీ కాపుదలకు అందిస్తూ ప్రతి బిడ్డ మంచు సుఖపడిదాకా మీ కాపుదలకు అందిస్తూ ప్రతి బిడ్డ మంచుని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే గర్భాల కోసం ఆశిస్తున్న బిడ్డకి గర్భాలను కలగజేయమని అడుగుతున్నాను ప్రభా. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డకి వివాహం కలగజేయమని అలాగే దేని పనులు మీ సభ ఆలోచన చేర్చుకుంటూ వేసి పరిశుద్ధనామని మీకు ఇబ్బంది పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. గతించిన వారం నుండి నాయన మరి యొక్క నాయన మరి పునరుద్ధాన దినాన్న వరకు నాయన మీ భద్రతలో కాపాడి నాయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ప్రభా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన ఇదిగో చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరెవరు ఎటువంటి అవసరతలు వచ్చారో ప్రతి అవసరతను మీ నామములో తీర్చండి ప్రభా. యోగ్యమైన రీతిలో మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. విన్న వాక్యాన్ని ప్రభా, వాక్య ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయండి నాయన. మేము కృంగి ఉన్న శ్రమల్లో నువ్వు తోడై ఉండే దేవుడవు నాయన. కృంగి ఉన్న వాళ్ళు లేవనెత్తే దేవుడవు ప్రభా. కనుక నాయన ధైర్యం తెచ్చుకుని ప్రభా వాక్యానుసారంగా జీవించి ప్రభా నాయన నాయన మేలులు పొందడానికి సహాయం దయచేయండి నాయన. నీ మందిరంలో పోయినప్పుడు ప్రవర్తన ఎలా ఉందో చూసుకోమని వాక్యం సెలవిస్తుంది ప్రభా నాయన. మేము మందిరానికి వస్తున్నాం, మా యొక్క ప్రవర్తన ఎలా ఉందో మేము చూసుకోవడానికి మాకు సహాయం దయచేయండి, మాకు నేర్పించండి ప్రభా నాయన. అయోగ్యమైన రీతిలో మేము ఎవరు జీవించకుండా సహాయం దయచేయండి నాయన. మరి అనారోగ్యమైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుందండి నాయన. మరి స్వస్థపరచండి నేను మీరు సెలవిచ్చారు. గాయం పెట్టుకోవడం నీవే, గాయం కొట్టుకోవడం నీవే దేవ. కనుక నాయన మరి ఎవరైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం బిడ్డలు ప్రతి ఒక్కరిని పుట్టి స్వస్థపరచండి నాయన. ఇంకా వృద్ధులను మీరు కాపాడండి ప్రభా నాయన. ఇంకా వితంతువులను మీరు తోడే ఉండండి, సంటి బిడ్డలకు మీరు తోడే ఉండండి, గర్భవతులకు మీరు తోడే ఉండండి. స్వదేశాలు నాయన, స్వదేశాల్లో రావాల్సిన వారిని, విదేశాల్లో వెళ్ళవలసిన వారిని కూడా మీరు తోడే ఉండండి ప్రభా.
అనేక అవసరతలు నాయన చెప్పారు తండ్రి. ప్రతి అవసరతను నీ నామములో తీర్చండి నాయన. ఇదిగో సాక్ష్యం బిడ్డలు, సాక్షి చెప్పిన బిడ్డలు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. శ్రమంలో మీరు తోడే ఉంటారంట. వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చండి ప్రభు నాయన. మరి నాయన నాయన కానుకలు సమర్పించారు తండ్రి నాయన. ఈ కానుకలు యావత్తుని సేవ అంతపై వాడబట్టడానికి సహాయం దయచేయండి నాయన. ఇదిగొన్న సేవకుడు ప్రభు హైదరాబాద్ వెళ్ళాడు తండ్రి నాయన. మరి ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి నాయన మరి తిరిగి క్షేమకరంగా రావడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా సన్ని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటుందండి. ఆ బిడ్డ చేసిన పనులను మీరు తోడేయండి ప్రభు నాయన. మీరు అవసరం కూడా ప్రభు అనాలోచితంగాను నాయన మరి నీకు అయిష్టంగాను జీవించేవారు కాకుండా ప్రభు నాయన. మీరు ఇచ్చిన నిత్యరాజ్యానికి వారసులుగా ఉండేటట్టు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ప్రభు నాయన. మానమాత్రం తండ్రి తొలగిపోయే స్వభావం ఉంది, పడిపోయే స్వభావం ఉంది, జారిపోయే స్వభావం ఉంది కనుక నాయన మా చేయి పట్టుకొని మీరు నడిపించే దేవుడు కనుక నాయన మా చేయి పట్టుకున్న ప్రభు మీ యొక్క కృపాహస్తం ప్రతి ఒక్కరిపై ఉంచండి నాయన. దాన్ని ధైర్యం కలిగి నిబ్బరము కలిగి జీవించే కృప బిడ్డలకు దయచేయండి. ప్రతి కుటుంబానికి మీరు తోడండి. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడండి, నడిపించమని మీ చిత్తమైతే నాయన మరి మరొకసారి ఈ విధంగా కూడుకొని స్తుతించే కృప అందరికీ దయచేయమని యేసునామములో ప్రతిమాలు పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధులకు వందనాలు. మరి ఒకసారి ప్రభు పిల్లలందరూ వరకు ప్రార్థన చేస్తున్నాం. అయినా ఇప్పుడు వరకు చేసిన ప్రార్థనలన్నీ మీరు కూడా మీరు విన్నారని మేము నమ్ముతున్నాం. ప్రభావానికి వందనాలు. ఈరోజు ఆరాధన చేసిన బిడ్డలని, సాక్ష్యం చెప్పిన బిడ్డలని, పాటలు పడిన బిడ్డలను మరి ఒకసారి నేను మీరు అందరినీ కూడా మీరు దీవించమని బలపరచమని ప్రభు. అలాగే పేట వరకు ప్రార్థన చేస్తున్నాం. నా బిడ్డ వరకు నేను అలాగే సౌమ్యం పద్మగా నేను ఉద్దేశంలో ఆరోగ్యంగా ఉన్నారు. చక్కని పరుపులను ఆరోగ్యాన్ని దయచేయండి. మీకు వందనాలు. ఇంకా మా బిడ్డలు ఎవరైనా బలహీనంగా ఉంటే మీరు బలపరచండి, శక్తులు దయచేయండి. నేను ప్రభు వేళల్లో మా బిడ్డలకు ఎటువంటి కీడులు అపాయాలు కలగకుండా, ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మార్గాలన్నింటిలో కూడా మీరు సహాయం చేయండి. ఈ రోజు నేను యెహోషువతో మాట్లాడిన దేవుడు మీ చక్కని అంశాలు మేము నేర్పించారు. అపోస్తలుడైన పౌలు గారితో మీరు చెప్తున్నారు, ఎప్పుడైనా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడవద్దు అని నేను వేడుకొనిచున్నాను. ఇంకొక మర్మాలు మేము నేర్పించారు ప్రభావ. ఈ రోజు పలానా పోరాటం చేసుకున్న మేము నేను ఎటువంటి ఏ పరిస్థితుల్లో కూడా ప్రభావ పాపంలో పడకుండానైనా మేము శుద్ధి చేసుకుని మీ యొక్క మా యొక్క పవిత్రపరుచుకుని మీ రక్తంలో కడగబడటానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రియ పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి దయ, కూడి వచ్చిన పరిశుద్ధులకు పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా సదాకాలం తోడే నడిపించిందాక. అందరికీ వందనాలు. దయచేసి ఏడుపు ప్రార్థనలు దయచేసి